ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నాడు సొలొమోను గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు శ్రేష్ఠులో ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. 2 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను ఇక్కడ ప్రభువారు మనకు చూపిస్తూ ఉన్నారు. ఒకటి అహంకారము కలిగిన వారు, అనగా మనసున తాము కలిగి ఉన్న విద్యను బట్టి, ఉద్యోగమును బట్టి, స్థితిగతులను బట్టి, పేరు ప్రఖ్యాతను బట్టి, సంపాదనను బట్టి, వస్తు సంపదను బట్టి ఇలా తమ తోటివారి ఎదుట గర్వమును తమ క్రియలలో కనుపరిచేటటువంటి వారిగా, ఏమాత్రం తగ్గించుకొనలేని వారిగా ఉండుటను మనం గమనించగలం. అయితే రెండవదిగా శాంతము గలవారు, అనగా అన్నిటి యందు తమను తాము తగ్గించుకొనొచ్చు, సహించుచు, ఓర్చుకొనొచ్చు, తమ కంటే తమ సహోదరులు యోగ్యులను ఎంచుకుంటూ అందరి ఎడల ప్రేమను కనపరుచువారు. ఈ 2 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారి గురించి ప్రభువారు తెలియజేస్తూ, అహంకారం కలిగినటువంటి వారి కంటే శాంతము కలిగినటువంటి వారు శ్రేష్ఠులు అని ప్రభువారు ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అహంకారం కలిగి ఉండటం ద్వారా కలిగేటటువంటి నష్టం ఏంటంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో గర్వము వలన జగడమే పుట్టును అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అనగా ఆ లక్షణం ఎందరైతే కలిగి ఉంటారో అట్టివారు ఎవరితోనూ సమాధానముగా ఉండలేరు, సంతోషముగా ఉండలేరు. వాటి వలన అనేకులకు వారు విరోధులవుతారు. గనుక అహంకారం అనేది మన జీవితానికి ప్రమాదం. గనుక ప్రభువారు అంటున్నారు కదా, శాంతము గలవారుగా ఉంటే అట్టివారు శ్రేష్ఠులు అని చెప్పి ప్రభువారు ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగంలో ఈ దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును అని తెలియచేయటం మనం గమనించగలం. ఎందరైతే శాంతము కలిగిన వారుగా ఉంటారో వారు జగడముతో కూడినటువంటి పరిస్థితులను వారు అణిచివేసేవారుగా ఉంటారు. అంటే అందరితో సమాధానం కలిగి ఉండగలిగినటువంటి విషయాలలో వీరు ఆసక్తి కలిగినటువంటి వారని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఆత్మఫలములో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దీర్ఘశాంతము అను దానిని మనం ఎరిగి ఉన్నటువంటి వారం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వలనని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియచేయటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగమందు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయుడైన గొల్లియాతును దావీదు ఓడించిన పిమ్మట స్త్రీలు గాన ప్రతిగానాలతో సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరి అనేటటువంటి మాటలు పలికినప్పుడు అవి అతని దృష్టికి ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపము తెచ్చుకుని దావీదు విషయమై అతడు విషపు చూపు నిలిపాడు. ఈ విధముగా అతనిని నశింపు చేయాలని సౌలు ప్రయత్నాలు చేస్తూ ఉండగా మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించటను మనం గమనించగలం. ఆ కారణం చేత దేవుడు అతనికి తోడుగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించగలం. ఎన్నో మార్లు దావీదును నశింప చేయాలని చూచినటువంటి ఈ సౌలు గారు మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 3-4 వచనాలలో అతడు తన కత్తి మీద పడి అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి విషయాన్ని గమనించగలం. అంత మాత్రమే కాక 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. కాక తన తర్వాత తరంలో కూడా దాని వలన కలిగినటువంటి నష్టాన్ని వారు అనుభవించడం గమనించగలం.
ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏది శ్రేష్టమైనదో ప్రభు మనకు తెలియచేసి ఉన్నారు గనుక శ్రేష్టమైనటువంటి దానిని అనుసరించి దైవదేవులు పొందుటకు మనమును మన రాబోతున్నటువంటి తరాలను ప్రభువిచ్చేటటువంటి దీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియులు తమ జీవితంలో ఎట్టి మనసును కలిగి ఉండాలో ఎరిగినటువంటి వారే నీ వాక్య ప్రకారమైనటువంటి మనసును కలిగి మేలు పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్.